నమస్కారం, న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రం పాడాల్సిందే. రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. ఏడాదిలో మూడవసారి గూగుల్ ఆఫర్. కెనడా స్కూల్లో కాల్పులు, 7 మృతి. 4,000 కోట్ల స్పామ్ కాల్స్, 13,000 కోట్ల స్పామ్ మెసేజ్లు. ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో విరివిగా డ్రోన్ల వినియోగం. మజా పంచిన దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పోరు. ఆహారంలో తీపి ఆరోగ్యంపై ప్రభావం. ఈరోజు వార్తలను చూద్దాం. అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రం పాడాల్సిందే. అధికారిక కార్యక్రమాలలో వందే మాత్రం పాడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వందే మాత్రం ఆలపించే చోట సభికులంతా శ్రద్ధగా లేచి నిల్చోవలసిందేనని పేర్కొంది. జాతీయ గేయం వందే మాత్రం, జాతీయ గీతం జనగణమన రెండూ ఆలపించాల్సిన సందర్భాల్లో ముందుగా వందే మాత్రంలోని మొత్తం 6 చరణాలను పాడాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గత నెల 28న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాలలో వందే మాత్రం ఆలాపనకు సంబంధించి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు తదితర సందర్భాలలో 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధితో జాతీయ గేయంలోని 6 చరణాలను పాడాలని పేర్కొంది. పాఠశాలల కార్యకలాపాలు జాతీయ గేయం ఆలాపనతోనే మొదలవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం 150వ సంవత్సర వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జాతీయ జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్లు తప్ప ఇతర ఉత్సవ కార్యక్రమాలు, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి లేదా ప్రజా కార్యక్రమానికి రాష్ట్రపతి రాక తదితర సందర్భాల్లో జాతీయ గేయం అధికారిక వెర్షన్ను ఆలపించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్. రాష్ట్రంలో సాంకేతిక విప్లవం తీసుకురావడానికి ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 20 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రాజెక్టు నిర్వహణ కోసం అమరావతి కేంద్రంగా ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని కంపెనీ ఏర్పాటుకు అనుమతిచ్చింది. ఇందుకోసం మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ను రూపొందించడానికి ఎన్విడియాతో అవగాహన ఒప్పందాన్ని సవరించడానికి సమ్మతి తెలిపింది. విద్యార్థులు విద్యా అవసరాల కోసం ఏఐ హార్డ్వేర్ సేకరణకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు దీని నుంచి ఉచిత ఏఐ టీచింగ్ కిట్స్ అందించడానికి, ఏఐ శిక్షణా వ్యవస్థ అభివృద్ధిలో ఇతరత్రా మద్దతు అందించడానికి కూడా ఆమోదం తెలిపింది. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. ఏడాదిలో మూడవసారి గూగుల్ ఆఫర్. టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేనివారు వీఈపీ తీసుకోవాలని కోరింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో సొల్యూషన్స్ టీమ్, సేల్స్, కార్పొరేట్ డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ఆఫర్కు అర్హులని కంపెనీ పేర్కొంది. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్, ఇతర కస్టమర్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ కంపెనీ అంతర్గత లేఖలో ఉద్యోగులకు ఈ విషయాన్ని పేర్కొన్నారు. కెనడా స్కూల్లో కాల్పులు, 7 మృతి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక షూటర్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రికి వెళ్లే దారిలో మరొకరు మరణించారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బడిలో కాల్పులు జరిపిన ఆ షూటర్ తన్ను తాను కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కాల్పులు జరిపింది మహిళా షూటర్గా పోలీసులు తొలుత భావించినప్పటికీ జెస్సీ స్ట్రాంగ్ అనే ట్రాన్స్జెండర్గా దర్యాప్తులో గుర్తించారు. పుట్టుకతో అబ్బాయి అయిన జెస్సీ 2023 నుంచి తనను తాను అమ్మాయిగా భావించుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరిపే క్రమంలో
ఆ స్కూలుకు సమీపంలోని ఒక ఇంట్లో 2 మృతదేహాలు కనిపించాయి. ఆ 2 మృతదేహాలు జెస్సీ తల్లి, తమ్ముడివిగా భావిస్తున్నారు. జెస్సీ తొలుత వారిద్దరితో గొడవపడి వారిని చంపేసి నేరుగా పాఠశాలకు చేరుకుని అక్కడ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్బాయిగా పుట్టినా తన్ను తాను అమ్మాయిగా భావించుకోవడంతో స్కూల్లో తోటి పిల్లలు ఎగతాళి చేశారని, వేధింపులకు గురిచేశారని, తనను అర్థం చేసుకొని సమాజంపై తనకు ద్వేషం కలిగిందని ఈ ఘోరానికి పాల్పడే ముందు జెస్సీ లేఖ రాసినట్లు తెలుస్తోంది. 4,000 కోట్ల స్పామ్ కాల్స్, 13,000 కోట్ల స్పామ్ మెసేజ్లు. టెక్నాలజీ ఎంత అప్డేట్ అయితే సైబర్ నేరగాళ్లు కూడా అంతలా ముదురుతున్నారు. గతంలో ఫోన్ కాల్, మెసేజ్లు చేసి మోసాలు చేసే దశ నుంచి ప్రస్తుతం డిజిటల్ అరెస్టులు, ఏఐ వాయిస్ అనుకరణలు లాంటి పలు రకాల మోసాలతో బురుడీ కొట్టిస్తున్నారు. అలాగే ప్రఖ్యాత కంపెనీలను అనుకరిస్తూ మెసేజింగ్ యాప్స్ ద్వారా కూడా మన ఫోన్లలోకి జొరబడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈ నేరగాళ్లు మరింతగా సవాళ్లు విసరనున్నారు. దేశంలో స్పామ్ల ముప్పు ఎలా పరిణమిస్తుందో ట్రూ కాలర్ యాప్ తన ఇండియా ఇన్సైట్ రిపోర్ట్ 2025లో వివరించింది. 32 కోట్ల ట్రూ కాలర్ వినియోగదారుల డేటాను విశ్లేషించి ఇటీవల విడుదల చేసిన ఆ నివేదికను తయారు చేసింది. కొత్త రూపాల్లోనే స్కామ్లో గుర్తింపు ధృవీకరణకు చెందినవి, సుపరిచిత సంస్థలను అనుకరించి చేసే వంచనలు, కాల్స్, మెసేజ్లు కలిపి మోసం, ఏఐతో చేసిన వాయిస్ సందేశాలు తదితరాలు ఉంటున్నాయి. తాము స్వయంగా బదిలీ చేసిన డబ్బు న్యాయబద్ధంగా చేశామని స్కామర్ల బాధితులు భావిస్తారు. డిజిటల్ అరెస్ట్ దీనికి ఉదాహరణ. బాధితుల ప్రమేయం లేకుండా బ్యాంక్ ఖాతాలను, ఫోన్లను స్కామర్లు వారి అధీనంలోకి తీసుకుని ఓటీపీతో డబ్బు బదిలీ చేసే స్కామ్లకు, డిజిటల్ అరెస్టులకు తేడా ఉంది అని ట్రూ కాలర్ సీఈఓ రిషిత్ ఝుంఝున్వాలా చెప్పారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో విరివిగా డ్రోన్ల వినియోగం. జిల్లాలో ఇప్పటి వరకు 8,377 గంటల పాటు డ్రోన్లు ఎగిరాయి. నెలలో 1,781 గంటలు, గత వారంలో 417 గంటలు, ఈ వారంలో 304 గంటల పాటు డ్రోన్ల వినియోగం జరిగింది. ఇందులో ప్రభుత్వ డ్రోన్లు గంటల పాటు, ప్రైవేటు డ్రోన్లు 300 గంటల పాటు ఎగిరాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3,464 గంటల పాటు డ్రోన్ల వినియోగం జరిగింది. నెలలో 549 గంటలు, గత వారంలో 114 గంటలు, ఈ వారంలో 44 గంటల పాటు డ్రోన్లు ఎగిరాయి. గంట పాటు ప్రభుత్వ డ్రోన్లు, 43 గంటల పాటు ప్రైవేటు డ్రోన్లు వినియోగించారు. డ్రోన్ టెక్నాలజీ ప్రజలకు చేరువవుతున్న కొద్దీ వాటి వినియోగం గణనీయంగా పెరుగుతోంది. మజా పంచిన దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోరు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే మ్యాచ్కు అహ్మదాబాద్ స్టేడియం వేదికైంది. ఏకంగా 2 సూపర్ ఓవర్లతో మ్యాచ్ ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెట్టింది. చివరకు సఫారీలు విజయంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం జరిగిన గ్రూప్ డి పోరులో తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగుల స్కోరు చేసింది. రికెల్టన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 61 బంతుల్లోనే 114 రన్స్ జోడించారు. ఛేదనలో ఆఫ్ఘాన్ 19.4 ఓవర్లలో సరిగ్గా 187 రన్స్కు ఆలౌట్ అయింది. రహ్మనుల్లా గుర్బాజ్ ఒంటి చేత్తో ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. లోయర్ ఆర్డర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ ధాటిగా ఆడడంతో ఆఫ్ఘాన్ గెలుపునకు 1 పరుగు దూరంలో నిలిచింది. మ్యాచ్ను సూపర్ ఓవర్కు మళ్లించింది. ఆహారంలో తీపి ఆరోగ్యంపై ప్రభావం. నేటి ఆధునిక జీవనశైలిలో పిల్లల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. చాక్లెట్స్, ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటివి పిల్లలకు ఇష్టమైన పదార్థాలుగా మారిపోయాయి. అయితే పిల్లలకు ఇచ్చే ఆహారంలో చక్కెర స్థాయిలు తగ్గించడం అనేది వారి భవిష్యత్ ఆరోగ్యంపై పెట్టే ఒక గొప్ప పెట్టుబడి. చిన్నతనంలో అలవడే ఆహారపు అలవాట్లే వారు పెద్దయ్యాక ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను నిర్ణయిస్తాయి. చాలామంది తల్లిదండ్రులు గమనించే విషయం ఏంటంటే, తీపి పదార్థాలు తిన్న తర్వాత పిల్లలు అకస్మాత్తుగా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. దీన్నే షుగర్ రష్ అంటారు. పంచదార ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల వారు హైపర్ యాక్టివ్గా మారి కంట్రోల్ తప్పడం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి చేస్తారు.
పెరిగిన శక్తి స్థాయిలు అంతే వేగంగా పడిపోయినప్పుడు పిల్లలు విపరీతమైన చిరాకు, అలసట, కోపాన్ని ప్రదర్శిస్తారు. మనం ఆరోగ్యకరం అని భావించే అనేక ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర భారీ స్థాయిలో ఉంటుంది. బయట దొరికే జ్యూస్ ప్యాకెట్లు, ఎనర్జీ డ్రింక్స్, బిస్కెట్లలో మనకు తెలియకుండానే హిడెన్ షుగర్స్ ఉంటాయి. ఇవి ఊబకాయం, చిన్న వయసులోనే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్యాక్ చేసిన జ్యూస్లకు బదులుగా ఇంట్లోనే తయారు చేసిన తాజా పండ్ల రసాలను అందించాలి. పండ్లలో ఉండే సహజసిద్ధమైన పీచు పదార్థం ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లలను పూర్తిగా తీపికి దూరం చేయలేం కాబట్టి తెల్ల చక్కెరకు బదులుగా బెల్లం, ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి సహజసిద్ధమైన తీపి పదార్థాలను అలవాటు చేయాలి. అధిక చక్కెర వినియోగం కేవలం దంత సమస్యలకే పరిమితం కాదు. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, మెదడు ఎదుగుదలను మందగింపచేస్తుంది, భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలపై హర్షం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1,200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల చదువుకు మంత్రి లోకేష్ భరోసా కల్పించారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు కొనియాడారు. టీ20 వరల్డ్ కప్లో నమీబియాతో భారత్ ఢీ నేడు. ఇంగ్లండ్కు విండీస్ షాక్. రూదర్ఫోర్డ్ ధనాధన్ రాణించిన మోటీ చేజ్ 30 రన్స్తో బ్రూక్సేన చిత్తు. షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ అర్ధశతకంతో పాటు బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్కు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. గ్రూప్ సిలో బుధవారం జరిగిన మ్యాచ్లో విండీస్ 30 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై గెలిచింది. ఎలిస్ జంపా వికెట్ల వేట. ఆస్ట్రేలియా అదిరే బోణి. ఐర్లాండ్ ఓటమి. పేసర్ నాథన్ ఎలిస్, స్పిన్నర్ ఆడమ్ జంపా వికెట్ల వేట కొనసాగించడంతో వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా అదిరే బోణీ చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో 67 పరుగులతో ఐర్లాండ్పై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.